వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ 10th క్లాస్ విద్యార్థులకు మీ యొక్క రిజల్ట్స్ అయితే వచ్చాయి. మీ యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ యొక్క మార్క్స్ మీకు నచ్చకపోతే మీరు రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయితే సప్లీ ఎగ్జామ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇంకా మీ యొక్క రిజల్ట్ చెక్ చేసుకోకపోతే మెయిన్ వెబ్సైట్లో మీ యొక్క రిజల్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రోల్ నెంబర్ అని కనిపిస్తుంది. అంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క మార్క్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఇలా మీకు మీ యొక్క టోటల్ మార్క్స్ అలాగే సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్ వచ్చాయో మీకు క్లారిటీగా ఇక్కడ చూపిస్తుంది. మీకు ఒకవేళ డౌన్లోడ్ కావాలనుకుంటే కింద ప్రింట్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారో వాళ్ళు సప్లీ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మే 1 నుంచి 8 లోపు మీరు ఫీజు అయితే కట్టవలసి ఉంటుంది. మీకు ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మే 25 నుంచి జూన్ 4 దాకా మీకు సప్లీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే మే 1 నుంచి 7 వరకు మీరు మీ యొక్క కాలేజ్లో రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కి ఫీజు కట్టాల్సి ఉంటుంది. రీకౌంటింగ్ ఫీజు వచ్చేసి ప్రతి సబ్జెక్ట్కి 500 అయితే ఉంటుంది. మీరు ఒకవేళ రీవెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటే 1000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు సబ్జెక్ట్లో ఏదైనా ఒక సబ్జెక్ట్కి రీకౌంటింగ్కి అప్లై చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ మీకు మార్క్స్కి ఏమైనా క్వశ్చన్లోకి మార్క్ వేయడం మర్చిపోయారని చెక్ చేస్తారు అంతే. తర్వాత టోటల్ మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకవేళ మీరు రీవెరిఫికేషన్కి అప్లై చేసుకున్నట్టయితే ప్రతి ఫస్టర్కు మార్కులు వేస్తారా లేదని చెక్ చేస్తారు. తర్వాత మీకు మీ యొక్క బుక్లెట్ అనేది ఒక కాపీ తీసి ఇస్తారు. మీరు రాసిన ప్రతి సమాధానాన్ని వాళ్ళు మళ్ళీ కరెక్షన్ అయితే చేస్తారు. అందుకే దీనికి ఫీజు అయితే 1000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైనా సబ్జెక్ట్లో బాగా రాసినారని మీకు అనిపిస్తే రీవెరిఫికేషన్కి అయితే అప్లై చేయండి. ఒకవేళ మీకు జస్ట్ డౌట్ ఉంటే రీకౌంటింగ్కి అప్లై చేయండి. మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అయినట్టయితే వెంటనే మీ యొక్క స్కూల్ని కన్సల్ట్ అయ్యి సప్లీ ఎగ్జామ్కి అయితే ఫీజు కట్టండి. వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.